ముందు మన ప్రాధాన్యతలలో అంటే మనం ఇచ్చే ప్రయారిటీస్ లో ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో చేసిన పాపములకు శిక్ష విధించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేయాలని, దేనికైనా సరే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం ఏమి చేసినా అది ప్రయోజనకరం, మనకి కాదు వాళ్ళకి కాదు. వెలుగుగా ఉండడానికి పిలిచాడు. ప్రభువు దగ్గర వెలుగుంది, ఆయనే వెలుగు ఉన్నాడు. దేవుడు వెలుగు ఉన్నాడు. యేసు ప్రభు నేను లోకములకు వెలుగు ఉన్నా అన్నాడు. తర్వాత ఆయన మళ్ళా ఆయన చెప్పాడు మీరు లోకములకు వెలుగు అన్నాడు. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన ఆయన, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం. మనం ప్రేమించి మాకు ఇచ్చిన ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు. వాక్య ధ్యానంలో ముందు కొనసాగుతుండగా నాయన వాక్యం చదువుకున్నాం, ధ్యానం చేయబోతున్నది. మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ సంచారం, మీ ప్రత్యేకమైన నడిపింపు దయచేసి కృప చూపించి సహాయం చేయమని ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమును వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట మనకందరికీ దేవుని సమాధానం కలగాలని కోరుకుంటున్నాం. క్రీస్తు అనే బండి అంటే పునాది బలముగా ఉన్నది అని అర్థం వచ్చేది. కాబట్టి ఆయన మనల్ని సర్వకాల సర్వావస్థలో మనకు తోడుగా ఉన్నాడు. ఆయన బాహుల్లో భద్రపరిచాడు. కానీ సంఘంలో ఉన్నటువంటి వారికి కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారు. సంఘం అంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారు? అందుకే 2వ అధ్యాయం 9వ వచనం మొదటి పేతులో ఏమంటుందంటే, చీకటిలో నుండి మిమ్మును తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎప్పుడైతే దేవుడు తర్వాత యేసుక్రీస్తు ప్రభు వెలుగు ఉన్నాడో ఆటోమేటిక్ గా మనం యేసు ప్రభుని అంగీకరిస్తే మనం కూడా వెలుగు ఉన్నాడు. మనం కూడా దాంట్లో ఒక భాగం. కాబట్టి అందుకే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం అన్న తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయడు. అంటే మీరు వెలుగులో ఉన్నారు అని గుర్తించడానికి ప్రభు మీరు లోకమునికి వెలుగు అని చెప్పిన తర్వాత, ధన్యతలు చెప్పిన తర్వాత ఆయన ఆ మాట కొండ మీద ప్రసంగంలో చెప్తాడు. కాబట్టి యేసు ప్రభు నేను లోకమునకు వెలుగుని అన్నాడు. ఆయన లోకమునకు వెలుగు ఉంటే ఆయన అంగీకరించే మనం కూడా ఆయన రెప్లికా, ఆయనలాగా మనం ఉండడం, తర్వాత ఆయన్ని పోలి ఉండడం, ఆయన స్వారూప్యంలోకి మనకు రావడం. అందుకే పౌలు గారి పత్రికలు ఏమంటారంటే, మీరు యేసు ప్రభు స్వారూప్యంలోనికి రావాలని నేను కష్టపడుతున్నాను. యేసు ప్రభు గుణ లక్షణాలు, స్వారూప్యం అంటే ఫిజికల్ అపీరెన్స్ కాదు, ఇన్నర్ పర్సనాలిటీ. ఆయన ఏమి కోరుకున్నాడో, మనుషులు ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించి, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది, మీతో ఉంది, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఎవరు నా మాట విని నా దగ్గరకు వస్తారో ఆ తండ్రి ఆయన్ని వారిని బలపరుస్తారని చెప్పాడు. కాబట్టి మనం ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఆయన రక్తంలో కడగబడిన వారమ్మగా మనం సంఘంలో భాగమయ్యాం. చర్చ్ అంటే సంఘము, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు. వీరికి కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. దాని అర్థమే పిలువబడి. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? చీకటిలోకి. తర్వాత మరి ఎలా పిలువబడ్డారు? లోకములో నుంచి పిలువబడ్డారు. లోకం అంటే ఏమనుంది? ఏమన్నా రాసిన మొదటి పత్రికలో లోకము దుష్టుని ఎందు పడి ఉన్నది అని. లోకము దుష్టుని ఎందు పడింది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము, వీటి ఎఫెక్ట్స్ తోనే వీటిల్లో కొద్ది పాలిష్ చేసి అది చాలా బాగుంది అనిపించేట్టుగా మనకి లోకంలో సాతానుడు, లోకాధికారి మనకి ప్రజెంట్ చేస్తాడు. మన ముందు సాతానుడు ఏమని ప్రజెంట్ చేస్తాడు? ఇది భలే ఉంది, ఇది చాలా బాగుంది, ఇదే పది. కాబట్టి ఆది దంపతులైన ఆదాము హవ్వల్ని దేవుడు ఏం చెప్పాడు వారికి? మీరు ఈ తోటలోని వృక్ష పొలాలన్నీ మీరు తినచ్చు, వాటిలో జీవవృక్షం కూడా ఉంది. కానీ
మీరు ఒక్కటే ఒక చెట్టు పండం ఫలం తినకూడదు, మంచి చెడ్డల తెలివించే ఫలాన్ని తినొద్దు అని దేవుడు ఖండితంగా వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను వారు అతిక్రమించేశారు. కారణం ఎవరు? సాతానుడు చేసి చెప్పాడు. మొదట తన యొక్క పలకరింపే క్వశ్చన్ మార్క్ పలకరింపు. ఇది నిజమా, ఏది నిజమా అని కొద్దిగా డీటెయిల్స్ లోకి వెళ్తాడు కదా. అంటే ఆ మోటివేషన్ థెరపీ అప్పటి నుంచి మొదలు పెట్టాడు సైతానుడు. మనుషుల్ని ఎలాగ టెంప్ట్ చేసి దేవుని మార్గం నుంచి పక్కకు తీసుకెళ్లేదానికి మనుషులు చాలా మంది, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మనకి తారసపడే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేస్తుంటారో వాళ్ళు ఏమన్నారంటే ఇంగ్లీష్ లో హ్యాండ్ ఇన్ గ్లో అంటారు. అంటే సాతాను చేత వాళ్ళు ఉపయోగించబడుతున్నారు. గ్లోవ్స్ వేసుకుంటే చెయ్యి పనిచేస్తుందా, గ్లోవ్స్ పనిచేస్తాయా? పిల్లని గ్లోవ్స్ వేసుకుంటారు, చెయ్యి పనిచేస్తుందా, పైన తొడుగు పనిచేస్తుందా? కాబట్టి చెయ్యి పనిచేసినట్టు అవి కూడా పని అట్లగాట. కాబట్టి మనం ఏంటంటే ఒక తొడుగులాగా ఉన్నాము. సాతాను మనలో ఉండి మనల్ని తప్పుతో పట్టించు. లోకంలో ఉన్నదంతే ఏమన్నారు? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. కాబట్టి దుష్టుని యొక్క గుణ లక్షణాలు అవి. అందుకే మనం చదువుకున్న వాక్యంలో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మామూలుగా నూతన నిబంధన లేకపోతే పాత నిబంధన రెండిట్లో కూడా ఏమనంటే దేవుని నీతి తెలియజేస్తారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం దేవుడు వాటిని పాత నిబంధన కాలం ఉన్న వారికి చెప్పి యూదులకు మాత్రం ఏర్పాటు చేసిన నియమ నిబంధనల్ని ఆ బేస్ మీద నూతన నిబంధన కట్టబడింది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యేసు ప్రభు నెరవేర్చి ఆ 10 ఆజ్ఞలను ఏం చేశాడు? 2 ఆజ్ఞల్లో క్రోడీకరించి మనకు అప్పగించాడు. కాబట్టి అవన్నీ కూడా మనం అనుసరిస్తూ ఉంటాం. ఆదివారం అంటే నీ మనసు అంతా ఎలా ఉండాలంటే ఆరాధన. అసలు నీకు బంధువుల ఇంటికి పోయినా, ఎవరైనా బంధువులు మీ ఇంటికి వచ్చినా, స్నేహితులు ఇచ్చినా వారి ఆలోచన ఎలా ఉండాలి? ఏ టైంలో మీకు ఆరాధనకు వెళ్తారు, ఏ టైంలో మీ ఇంటికి వచ్చాం కదా, మీ సంఘం ఎన్ని గంటలకు జరుగుతుంది, ఆరాధనలో నేను అటెండ్ అయ్యవలసిన అవసరత ఉంది, ఎట్లా అనుకూలతలు ఆలోచించుకోవాలా. భోజనంకైతే ఎంత ప్లాన్డ్ గా ఉంటామంటే ఆత్మీయ భోజనం, దేవుని సన్నిధి, ఆత్మీయ ప్రశాంతత, దేవుడు కోరుకున్నటువంటి ఇష్టపడేటటువంటి ఆరాధనలో పార్టిసిపేట్ చేయడానికి మనం ఆ ప్లాన్ మాత్రం బంధువులు వచ్చారా అప్పుడు బైబుల్ పట్టుకొని బయటకు వస్తుంటారు, బంధువులు వస్తారు, ఆ రెండు కూర్చొని కాదు వేయడం, వాళ్ళకి అవి కూడా ఇవ్వడం. ఈ పనుల ప్రాధాన్యత మనం చూస్తాం. ఇది దేవుడు అంగీకరించినటువంటి. కాబట్టి లోకం యొక్క పోకడు ఎలా ఉంటుందంటే సాతానుడు ఈ విధంగా మన ప్లాన్ చేసి దూరంగా తీసుకెళ్తాడు. యోహాను పత్రిక 1వ పత్రికలోనే 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను, వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవు, తన సహోదరుని క్రియలు నీతి కలిగిన ఇందెను గనుకనే కదా. మనం ఎవరిలాగా ఉండకూడదు? అందులో దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన ఎవరిది అనుసరించుంటే దుష్టుల ఆలోచన. అందుకనే కయ్యను ఏమన్నాడు? మొదటి ఫలం. యాక్చువల్ గా ఆదాము హవ్వలకి మొదటి కుమారుడు. సాతానుడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు? దేవుడు తన ఇష్టముగా ఏర్పాటు చేసుకున్న, సృజించిన, నిర్మించిన, చేసిన ఆదాము హవ్వలని మొదటి దంపతుల్ని వారు దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయేదానికి ప్లాన్ చేశాడు. దాన్ని వీలు పడిపోయాడు. దేవుడు ముందుగా చెప్పారు కూడా వాళ్ళకి, మీరు దేనినైనా తినచ్చు కానీ దీన్ని మాత్రం తినద్దు అన్నాడు. వారికి ఎంత జ్ఞానవంతులు అంటే ఆ లోకంలో సృష్టించబడిన మానవుని కంటే ముందు సృష్టించబడిన జంతువుల్ని, పక్షుల్ని, కాబట్టి వాటన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొస్తే పేరేట్ చేశాడు దేవుడు. అన్నిటికీ ఆదాము ఏ పేరు పెట్టినా అది కలిగిన అన్నాడు. కాబట్టి అంత జ్ఞాని ఆదాము. ఎందుకంటే ఏమన్నా 4వ అధ్యాయంలో ఈయన కుమారుడు అని చెప్పి ఆఖరిన ఆదాము దేవుని కుమారుడు. కాబట్టి దేవుడు మానవుల్ని ఎలాగ సృష్టించుకున్నాడు?
యథార్థవంతులుగా సృష్టించారు, కానీ వారు తమ తంత్రములు కల్పించుకొని, అందుకనే ఆదాము హవ్వలోకి దేవుడు చెప్పిన ఆజ్ఞను మరిచిపోయారనాలా, ఖాతరు చేయలేదనాలా? ఆ దేవుందులే దేవుడు మాకేదో కొన్ని దాచాడు అని అనుకోవాలా? సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? మీరు చావనే చావరు, చచ్చిపోతారు దేవుడు చెప్తే మీరు చావనే చావరని సాతానని చెప్తే ఆ మాట విన్నారు వాళ్ళు. కాబట్టి చావనే చావరు, మీరు దేవతలే ఉంటారు, కన్నులు. అందుకే యేసుక్రీస్తు ప్రభు శోధన సమయంలో 40 రోజుల్లో, అంటే మనకు అక్కడ 3 శోధనలే కనబడతాయి. చాలా శోధనలు ఉంటాయి దాంట్లో. అంటే వాటి జిస్ట్, అంటే వాటి యొక్క సారాంశం 3 రకాలుగా చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు ఆకలి కొనుండేవాడు 40 days, ఎంత పొగిడాడో, పొగిడి ఉండొచ్చు, అంటే అక్కడ లేదు. కానీ అంటే సాతానుడు వాళ్ళకేం చెప్పాడు? వారు శోధించుతూ వస్తే పడిపోయింది ఎవరు? అవ్వ. అట్లాగే సాతానుడు యేసు ప్రభుని నువ్వు ఎంత చక్కగా ఉపవాసం చేసేవు, 40 రోజులు 40 రాత్రులు, అసలు మనుషులు ఉండగలరా, అసలు నిజంగా గ్రేట్ నువ్వు అని అంటూ పొగిడి కూడా ఉండొచ్చు అని కదా. నువ్వు దేవుని కుమారుడు, ఐ అప్రిషియేట్, ఐ అగ్రి. అంటే ఆయన ఒప్పుకుంటే అంటే ఒప్పుకోకపోతే అంట, ఒప్పుకున్నా ఆయన దేవుని కుమారుడే. నువ్వు దేవుని కుమారుడు కదా, సర్వశక్తి గల వాడవు కదా, కాబట్టి నువ్వేం చెప్పినావు కదా పలుకుతే నెరవేరుతుంది కదా. కాబట్టి ఆకలి కొనున్నావు గుర్తు చేశాడు. వాస్తవం ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన చేశాడు. కానీ వీటి వల్ల మాత్రమే కాదు మనం మనిషి జీవించేది. యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనము, ప్రత్యేకంగా పిలువబడిన మనం, ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడిన మనము. దాన్ని అందుకే ఎక్లీషియా సంఘం అంటే అది. ఆ సంఘంలో భాగమైన మనం ఎవరికి అనుసరించకూడదు, ఎవరి ఆలోచన మనం అనుసరించకూడదు. దుష్టులైనటువంటి లోకములో ఉన్నటువంటి వారి ఆలోచన మనం, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుని ఆలోచన ఫైనల్గా ఏమైంది? వాడు తన సహోదరుని ఎందుకు చంపిన? కయ్యను వాడు దుష్టుడే ఉన్నాడు కాబట్టి ఆయన తన సహోదరుడు నీతి గలవాడు. కాబట్టి ఈ దుష్టత్వానికి నీతికి ఎప్పుడు ఏముంది? వైరము ఉంది. అందుకే ఎప్పుడైతే ఆదాము హవ్వలు సాతానుడు చెప్పినటువంటి మాట విని ఆ పండు తిన్నారో వారికి జరిగినటువంటి మార్పులు గమనిస్తేనే దేవుడి నుంచి సపరేట్ అయిపోయారు. దేవుడు వెంటనే వాడిని ఏం చేశారు? ఏదైనా తోట నుంచి వాడిని పంపించి వేశారు. ఎక్కడ వాళ్ళు మళ్ళా జీవవృక్ష ఫలం తిని ఎక్కడ వారు నిరంతరం జీవిస్తారని ఖడ్గ జ్వాలలు కలిగినటువంటి దేవుని దూతలని అక్కడ ఉంచాడు. దేవుని సన్నిధిలో హేబెలు అర్పణ అంగీకరించబడినప్పుడు, కయీను అర్పణ అది తిరస్కరించబడినప్పుడు ఏమి చేస్తుండాలి? ఏమి చేస్తుండాలి ప్రభువా, దేవా అని అంటే వారికి టాకింగ్ టర్మ్స్ ఉన్నాయి దేవునితో. ఎప్పుడైతే కయీను ఆ పని చేశాడో దేవుడు కయీనుతో మాట్లాడాడు. కయీను మళ్ళా దేవునితో మాట్లాడాడు. ప్రభు దేవా, నేను నా తమ్ముడు ఏం తీసుకొచ్చాము? అర్పణ తెచ్చాం. ఈ అర్పణ ఏమైంది? వాట్ ఇస్ ది డిఫెక్ట్ ఇన్ మై ఆఫరింగ్? ఏంది నా అర్పణలో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటి? చెప్పు ప్రభా నాకు, నేను దాన్ని రెక్టిఫై చేసుకొని దేవుణ్ణి అడిగి ఉండవచ్చు. కానీ అడగకపోగా వాడు ఎవరు సంబంధిగా ఉన్నాడు అంట దేవుడు వాక్యం ఏం చెప్తాను? వాడు దుష్టుని సంబంధించి. ఇందాక చెప్పాను, ఈ వద్ద నథింగ్ బట్ ద హ్యాండ్ ఇన్ గ్లో ఆఫ్ సాటన్. సాతానుడు అతన్ని పొలంలో అన్నదమ్ములు ఇద్దరు, లోకంకి ఎవ్వరు లేరు, వాళ్ళిద్దరే అన్నదమ్ములు. ఏది షేర్ చేసుకున్నా, ఏది మాట్లాడినా, దేని గురించి వాళ్ళు ఆలోచించిన అన్నదమ్ములు ఇద్దరు. ఆయన ఒక ప్రొఫెషన్ లో ఉన్నాడు, ఈయన ఒక ప్రొఫెషన్ లో ఉన్నాడు. ఏం మాట్లాడుకోవచ్చు? నాకు ఇంత చక్కగా పండింది నా యొక్క అన్న చెప్పి ఉండొచ్చు. నా పశువులు కావచ్చు, లేకపోతే గొర్రె మేకలు కావచ్చు బాగా ఎక్కువ పెద్దగా అయ్యాయి అని చెప్పుకొని ఉండొచ్చు. వారి జీవన విధానానికి సరిపోతాయి ఇలాగ అనుకుని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఉండొచ్చు. కానీ అది చేయకపోగా తన సహోదరుని మీద అసూయపడి అర్పణ దేవుడు అంగీకరిస్తే దేవుణ్ణి అడుగుండా ఒకవలసింది. నేను ఏమి చేస్తే నా అర్పణ అంగీకరిస్తుంది. అలా అది సేమ్ మన లోకంలో అదే స్వభావ లక్షణాలు ఈ రోజు లోకంలో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న సమాజంలో మరి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అందుకే యేసు ప్రభు లోకాసు వార్తలో మాట్లాడుతూ నోవహ దినముల్లో ఉన్నట్టు ఈ దినముల్లో కూడా, అప్పుడు ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఒక చాలా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు. అలాగే ఉంది లోకం కూడా, ఇప్పుడున్న లోకం కూడా అలాగే ఉండాలి.
కాబట్టి దుష్టుని సంబంధి వాడు తన సహోదరుని చంపిన. ఆ దుష్టుని గుణ లక్షణాలు లోకము దుష్టుని పండింది. దుష్టుని యొక్క స్వభావ లక్షణం లోకములో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవగుడ్డంబం. అందుకే దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం వచ్చిన ఏముంటుందంటే, దేవుడు తన సేవకుని పంపి అంటే లేపి అని మాట్లాడతారు. పుట్టినోటి లేపి ప్రతివాడు తన దుష్టత్వము నుండి మళ్లించటం వల్ల దేవుడు వారిని దేవుని ఆశీర్వాదం అంటే ఏంటంటే డబ్బులు, బంగారు, కార్లు, లేకపోతే మరొకటి కాదు. నూతన నిబంధనలో ఫిజికల్ ప్రాస్పెరిటీ గురించి అసలు చెప్పలేదు. అంటే మీరు ఈ విధంగా చేయండి, మీరు బాగా డబ్బులు వస్తాయి అట్లా చెప్పలేదు అక్కడ. దానికి ఒక మాట చెప్పి 6:33 మత్తయి సువార్త, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతక. ప్రయారిటీస్ మారాయి చూడండి. ఆయన బహు ఐశ్వర్యము కలవాడై ఉండెను, ఆయన బహు ధనవంతుడుగా ఉండేటువంటి పదాలు ఓల్డ్ టెస్టిమెంట్ లో కనబడతాయి. కానీ న్యూ టెస్టిమెంట్ లో అంటే వాటిని ఏదో తోసివేసినట్టు కాదు. ఆ మాట ఏమన్నారంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకేం కావాలో ఏదైతే దేవుడు ఏది దాన్ని మీకు అది కలిగి ఉంటే ఆయన మహింపరచబడతారో, మీరు బాగుంటారో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్న. దేవుని యొక్క చిత్తము ఎలాగుంది అంటే, దేవుని ఆత్మ నడిపింపుతో అందరూ ఐశ్వర్యం కావాలి. అందుకే దేవుడు తన సేవకుని పంపి ప్రతివాడు తన దుష్టత్వం నుండి మళ్లించటం వలన, అంటే దుష్టత్వం తప్పిపోవాలి. అంటే లోకము దృష్టి, లోకం అంటే ఎవరు? మనం అందరం. దేవుడు లోకమును ప్రేమించాను, లోకమును మనందరిని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు యేసుప్రభుని ఈ లోకం పంపాడు. కాబట్టి యేసుప్రభుని అంగీకరించేవారు ఈ లోకములో ఉన్న దుష్టత్వం నుంచి తప్పించబడ్డారు. ఎప్పుడంట? ఆయన సేవకుడైన యేసుప్రభు, హీ వాజ్ అపాయింటెడ్. ఎవరు? యేసుప్రభునంట ఆయన ఒక ప్రభువుగాను రక్షకుని గాను దేవుడు అపాయింట్ చేశాడు, ఇక్కడ పంపించాడు. ఆయన శరీరాన్ని ఇచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక, నువ్వు నాకు శరీరమును అమర్చితి ఆయన యేసుప్రభు. అందుకే తన దుష్టత్వం నుండి మళ్లించటం వల్ల మన ఆశీర్వాదం అంటే అది దుష్టత్వం నుండి తప్పి. అసలు నిజమైనటువంటి చాలా స్వస్థతలు, చాలా మంది ఏమంటే ఎక్కువ మంది స్వస్థత కలిగింది కాబట్టి నేను వచ్చాను. ఓకే, కాదనలా, స్వస్థత కలిగితే కూడా తప్పకుండా దేవుని సన్నిధిలో. వీటన్నిటికి మించి నిజమైన అసలు స్వస్థత ఏంటంటే పాప రోగాన్ని మనకి తీసివేయదు, మనలోంచి తీసివేయదు. యేసుప్రభు రక్తం పాప క్షమాపణ ఆ దేవుడు ఈ లోకానికి. అందుకే మనం ఎత్తుక్కుంటూ పోయేదాన్ని మతం అన్నారు, దేవుడు మనుషుల్ని ఎత్తుక్కుంటూ వచ్చేదాన్ని మార్గం అన్నారు. 1:10 సామెతలు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. అంటే వారు చేసే స్వభావ లక్షణం ఏంటి? వారి పనిని ప్రేరేపిస్తారు. పాపులు మనల్ని ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువుక. మార్గంలో పోలేకపోవద్దు, మార్గం నిలువుక అపహాసకులు కూర్చుండు చోట అపహాస్యం చేస్తారు. దేవుని సన్నిధిలో నోవహు 120 సంవత్సరాలు ఓడను కట్టాడు. దేవుడు చెప్తే మనకు 120 సంవత్సరాలు అంటే చాలా అనిపిస్తుంది కదా. కానీ ఆ రోజుల్లో 900 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి 120 సంవత్సరాలు కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల కడతా ఉన్నాడు అందరూ ఎగతాళి చేశారు. అప్పుడు వర్షం లేదు. అంటే వర్షం పడుతుందంట, భూమి నిండిపోద్దంట. ఎట్లా నిండిపోద్ది, ఏమవుతాయి, ఏంటిది అని వాళ్ళు ఆయన్ని అపహాస్యం చేస్తారు. సరే, అపహాస్యం చేస్తా ఉంటే ఎప్పుడైతే ఆయన చెప్పిన రోజు వచ్చిందో వర్షం వస్తా ఉంటే ఎంతమంది వచ్చి బతిలాడినా దేవుడు వేసాడు. అసలు ఒకవేళ నోహు ఉంటే ఆయన యథార్థవంతుడు నీతిపరుడు కాబట్టి ఈ లోకరీత్యా ఆయన జీవిస్తున్నాడు కాబట్టి పనిలేని అనుకున్నాడు. దేవునికి తెలుసు నీతి ఏంటో అని. ఒకవేళ నీతిమంతుడైన నోహు ఆ పాపం పనులే దేవా నేను అడుగుతారేమో, రికమెండ్ చేస్తారేమో అని చెప్పి దేవుడే ఆ తలుపుని మూసివేస్తాడు. దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటి?
దాంట్లో ఏమున్నాయని అసలు నిజంగా 119వ కీర్తన కానీ మనం చూస్తే 19వ కీర్తన ఎలాంటి తెలుసా? దేవుని గుణ లక్షణాలు, దేవుని వాక్యం, దేవుడు మనల్ని ఎలాగా ఏర్పాటు చేశాడు, మన ధ్యానం ఎలాగుంది, ఇవన్నీ దాంట్లో రాయబడ్డాయి. ఇక్కడ చూడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించారు, పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము ఎలాంటిదంటే కింద 18 నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంది, ఎందుకంటే నీ సేవకుడని నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము చూపుము. కాబట్టి నీ 34 నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని రెప్లికా. అది ఎట్లా తెలుసా? ఆ దేవుని వాక్యంలో ఏమనుంది? 17వ వచనం యోహాను సువార్తలో, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము సత్యము. ఆ సత్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయన వాక్యము ఉన్న దేవుడు. అందుకే వాక్యం చదివితే నేను మన రోజు చెప్పాను కదా, ఒక సేవకుడు చూపించేమన్నాడు, మన రకరకాలుగా చెప్పాడు, అన్ని కరెక్టే, కానీ ఆయన ఏమన్నట్టు ఇది దేవుని మాట, ఈ మాట మనకి వినిపిస్తుంది. సంబడి టాకింగ్ టు అస్, ఎవరో మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి భావన దేవుని వాక్యం. దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యంలో ప్రశాంతత, నెమ్మది, సమాధానం, ఆదరణ, అభివృద్ధి, స్వస్థత, సమాధానం దేవుని వాక్యంలో. అందుకనే హెచ్కి అని ఒక వచ్చి ఆయన యెషయా ప్రవక్త చెప్పాడు, అయిపోయింది నీ టైం, క్లోజ్ చేసేస్తున్నావు, నీ లెక్క చేసుకున్నాడు దేవుడు, నిన్ను క్లోజ్ అయిపోయింది, నువ్వు ఈ లోకంలో ఇంక లేదు అని చెప్పగానే బలహీన పరిస్థితిలో ఉన్నాడు అప్పటికే రాజు. అంటే క్యాన్సర్ పుండు ఉంది వీపు పైన. ఆయన రాజుకి తర్వాత ప్రవక్తకి ఎంత అవినాభావ సంబంధం ఉంటుందంటే, ప్రవక్త రాజు ఒకే లైన్ లో ఉన్నట్లయితే, దేవుని మార్గంలో నడిచించేవారు కనుక ఉంటే, ప్రతి విషయం రాజుకి పోయి దేవుని మాటని ఎవరు చెప్తారు? ప్రవక్త చెప్తాడు. ప్రవక్త ఎప్పుడైతే ఆయన దగ్గర పోయి చెప్పాడో, ఇమీడియట్ గా హెచ్కియా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలాగా యథార్థంగా జీవించుతూ ఉన్నానో అది నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చు. ధర్మశాస్త్రమును అనుసరించిన హిజ్కియా రాజు నేను ఎట్లా బ్రతికానో, నేను జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. ఈ మాట ధర్మశాస్త్రములో నేను ఎలాగా నువ్వు చెప్పిన మాటను నేను అనుసరించి నడుచుకున్నా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏమన్నాడు? నువ్వు బ్రతికుండొచ్చా, ఓకే, నో నేను ఇంత క్లోజ్ చేశాను అనలా. నీ ప్రార్థన, నీవు కన్నీళ్లు విడుచుతూ కూర్చుంటే నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్యము తనకి. అట్లా ఎంతమంది వారి జీవితాలు ఒక స్పెక్ ఆఫ్ ఎ మినిట్, అంటే ఒక చెస్ ఒక నిమిషంలో ఒక భాగంలో మనుషులు చనిపోయే వారిని దేవుడు బ్రతికించి, తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉండి పరిచయం చేసిన వాళ్ళు, దేవుని కొరకు జీవించిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం నిర్మలమైనది. ఆ వాక్యాన్ని మనం అనుసరించి ధర్మశాస్త్రము ఎందు ఆనందించేవారు దాన్ని. అందుకే ఏమన్నాడు ఇక్కడ 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతా తేలుతారంటే ఆయన జ్ఞానంకు సంబంధించిన బోధంతా చేసిన తర్వాత సొలొమోను గారు రాసినటువంటి మాట ఆఖరి 2 వచనాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. ఇట్స్ అన్ ఆర్డర్, ఇది ఆజ్ఞ. తర్వాత ఇంకేమైనా నడుచడం, మానవ కోటికి
ఇది ఎందుకు తెలుసా? ఘోరమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చింది. కాబట్టి దేవుని వాక్యం మనకు వినిపిస్తే ఆయన కట్టడలను అనుసరించి నడుచుతుండవలను మానవ కోటికి ఇదే ఫైనల్ రిసార్ట్ ఏంటి అంటే, ఎంత భక్తిపో ఎంత డబ్బున్నాడన్నా, ఎంత గొప్ప గొప్ప పనులు చేసిన వాడన్నా, చాలా మంది ఈవెన్ డాక్టర్స్ వాళ్ళు ఎంతమందికి హెల్త్ కి సంబంధించిన మేలు చేస్తుంటారు. అవసాన దశలో వారికి ఎంతో అవసరతలు ఉండేటుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమందికి డబ్బులు పంచి, ఎంతమందికి కుటుంబస్తులకి, బంధువులకి, రక్తం స్నేహితులకి సహాయం చేసి ఆఖరణ ఎవరో దయతో వారు ఉండవలసిన ఎంత ఇక్కడ ఏది మనకు తోడు వస్తుందంటే, అందుకే లోకంలో ఉన్న ఏ రిలేషన్షిప్స్, ఏ బాంధవ్యాలు, ఏ బంధుత్వాలు, ఏ సంబంధాలు కూడా ఎక్కడి వరకు అంటే మనం ఈ లోకంలో ఉన్నంత వరకే. ఈ లోకం దాటిన తర్వాత మనతో ఉండేటువంటి సంబంధ బాంధవం ఏది అంటే యేసు ప్రభుతో మనకున్నటువంటి బంధమే. అందుకే మనల్ని ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు దివారాతులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి దివారాతులు దాన్ని ధ్యానిస్తే మనము దేవుని సన్నిధిలో నిత్యత్వములో ఎల్లప్పుడూ ఉండగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో అదే నాకు నెమ్మది కలిగింది. అందుకే కట్టడలు నేర్చుకున్నట్టంటే ఒక మాట 119వ కీర్తన ఉంటుంది, 71వ నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం నాకు మేలు ఆయన. ఎవరు చెప్పారు ఈ మాట? ఎందుకు చెప్పాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి దాని ఎందు ఆనందించేవాడు చెప్పే మాట. నువ్వు నన్ను శ్రమ పరిచావు కాబట్టి నాకు సంతోషం అని ఎవరిని చెప్తారా? మనకు శ్రమ వస్తే చాలా సంతోషంగా ఉందనంట. ఒకవేళ పైకి నవ్వకపోయినా మనసులో బాధపడినప్పటికీ మనం ఇదే మేలు నాకు అని చెప్పగలిగే ఫీలింగ్ ఎవరికి ఉంటుందంటే యేసు ప్రభు నమ్ముకున్న వానికే ఉండదు. అందుకేమన్నారు ఇక్కడ చూడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం నాకు మేలు. నీ కట్టడలు నేను నేర్చుకుంటే, ధర్మశాస్త్రం ఆనందిస్తే నేను నీతో కూడా ఉండగలను. ఆ తర్వాత ఇంకో దగ్గర ఇంకో మాట అంటాడు, 75వ యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి అని విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచేటివని నేను ఎరుగుదును అని కింద రాశాడు. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. కాబట్టి దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమును చదివేవాడు ఆనందించేవాడు జనుడు. ఆ ధన్యత క్రైస్తవులమైన మనకి, అంటే క్రైస్తవులు అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారే. ఊరికి నేను క్రిస్టియన్ చెప్పుకునేవాడు కాదు. యేసు ప్రభుని పూర్తిగా ప్రార్థన చేస్తూ, లేకపోతే ప్రార్థన గురించి మాట్లాడుతూ, వాక్యం చెప్తూ, వాక్యం గురించి మాట్లాడుతూ వాక్యానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఈ లెక్కలోకి రాదు. ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వారు, ఎవరో వారికి దేవుడికే తెలుసు. క్రైస్తవులు అంటే ఎవరంటే అంత్యకాయలో మొట్టమొదట శిష్యులు అంటే యేసు ప్రభువును పోలిన వారు, క్రీస్తు వలె ఉన్నవారు. కాబట్టి అలాంటి జీవితము, ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. కాబట్టి మనకు దేవుని వాక్యం ఇవ్వబడితే విననన్నా వినాలి. ఒకవేళ చదివే జ్ఞానం లేకపోతే దేవుని వాక్యం వినేదానికి ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సంఘానికి రావాలి, సహవాసం కలిగి ఉండాలి, దేవుని మాటలు వినాలి. తర్వాత టీవీలో వాక్యం వస్తుంది, రకరకాలుగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. మనుషులు ఇట కలిసినప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తారు. ఆ ప్రకటనలు, లేకపోతే ఆ మాటలు, ఆ ధ్యానము, ఆ చదువు, అది దేవుని వాక్యం మన మనసులో నిండి ఉండాలి. దాని యందు ఆనందించే వారమే ఉండాలి. ప్రయారిటీస్లో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి కృప దేవుడు మనకి దయచేయంగా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, నమ్మకమైన ఆయన, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం. మనం ప్రేమించి మాకు ఇచ్చిన మధ్యాహ్న సమయం ఆరాధనలు మీరు తోడైనందుకు వందనాలు.
ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరికి రాలేకపోయారో వారు మరొక వారు రాగలిగే అనుకూలత దయచేయండి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ నాయన వాక్యం అందించబడి ఉండగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రము ఆనందించు వాడు ధన్యుడని చెప్పాడు కదా. ఆ ధన్యత మాకు దయచేయండి. మీ వైపు చూస్తున్నాం, మేము ఆధారపడుతున్నాం. మీ సార్వభౌమాధికారానికి మమ్మల్ని సమర్పించుకున్నాం. ప్రభుత్వం మేము సాయం చేయండి. ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమును వేడుకొంటున్నాము. హల్లెలూయా.